హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే. అయితే ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే మన సీతంపేట ఏజెన్సీ ప్రాంతాల్లో వాటర్ ఫాల్స్ అంటే ఒకటే మెట్టు కూడా వెళ్తారు అందరూ. కానీ దాంతోపాటు చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి అన్నమాట మన సీతంపేటలోని. అందులో ఒకటి చూపించడానికి అయితే వచ్చేసాను. ఇప్పుడు నేను ఆ ఊర్లోనే ఉన్నాను. ఈ ఊరు వచ్చేసరికి అయితే బెండ్రై దీని పేరు. ఈ గ్రామంలోనే కిందకి దిగితే కొద్దిగా ఒక నడుచుకుంటూ వెళ్ళాలి ఈ ఊరు నుంచి. అక్కడ మంచి వాటర్ ఫాల్స్ ఉంటదనమాట. ఈ చుట్టుపక్కల చూడండి కొండలు అవన్నీ ఉంటాయి. కొండల నడుమ మధ్యలో ఉంటది వాటర్ ఫాల్స్. చూడ్డానికైతే చాలా బాగుంటది. బయట వాళ్ళకైతే తెలియదు జనరల్‌గా ఇది. ఈ లోకల్‌లో ఉండేవాళ్ళంటే ఈ సీతంపేట ప్రాంగణం చుట్టూ ఉండే వాళ్ళైతే పిక్నిక్ చేసుకోవడానికి ఎక్కువగా వస్తారు. నేను ఇంతకు ముందైతే ఇంకో అన్నయ్యలతో వచ్చాను. అందుకే మీకు చూపించడానికైతే ఈరోజు వచ్చేసాను. దీని దారి వచ్చేసరికైతే ఒకవేళ సీతంపేట నుంచి వస్తే మెట్టుగుడి జంక్షన్ నుంచి పైకి కిండ్రవాడ, పాండ్ర అనే ఊరు దాటేసి పూతికొలస వెళ్ళే దారిలోని బండ్రా అనేసి ఉంటది. చూడండి ఈ విధంగా ఉంటది. అంటే 2 బండ్రాయిలు ఉంటాయి. ఈ ఈ బండ్రాయి ఊరు దగ్గర నుంచి కట్ అవ్వాలన్నమాట. ఒకవేళ కొత్తూరు, మర్రిపాడు అలా నుంచి వస్తే పూతికొలస దాటేసి పైనొస్తే కొద్దిగా ఈ కింద వస్తుంది చూడండి. ఇలాగొస్తారు. పూతికొలస అలాగొస్తే కొత్తూరు నుంచి వస్తే ఈ దారిలోకి వచ్చేసి ఇలా కట్ అవ్వాలి. మర్చిపోవద్దు. సరేనా? మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు వాటర్ ఫాల్స్ ఎలాగుందో మీకు అన్ని వివరంగా చూపిస్తాను. ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాంతోపాటు మా వీడియోలకి పాత వీడియోలు ఒకసారి చూడండి, బాగుంటాయి. మేము మంచి మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి మళ్ళా మా ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త కొత్త ఏదైనా మీకు కొన్ని చూసినవి ఉంటాయి, చూడకపోయినా ఉంటాయి. మీకు అవన్నీ కవర్ చేసి చూపిస్తాము. ఓకేనా? మరెందుకు లేట్ చేయకుండా మనం వాటర్ ఫాల్స్లోకి వెళ్ళిపోదాం. మా వాళ్ళు ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకైతే వర్షం పడింది, ఇప్పుడే వర్షం తగ్గింది. చూడండి ఇక్కడ నించున్నాము, ఇంతవరకు వెళ్తున్నాము. సరేనా? వెళ్తున్నాము. స్టార్ట్ చేయి. మా తమ్ముడు, ఇద్దరు తమ్ముడు, మన బ్యాచ్లు ముగ్గురమే వచ్చాము ఈసారి. అంటే చిన్న ఫంక్షన్ ఉండేది, అలాగ వచ్చాము మీకు చూపించడానికి. ఎందుకు పనిలో పని అనేసి ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. అంటే బండి వెళ్తుంది, ఇంకా కింద ఒక ఊరు ఉంది, అక్కడ వరకు వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదే ఊరు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి, ముందుకు వెళ్తుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి బాబు. తల్ల కింద పెడుతున్నాం. ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి పార్క్ చేసి బాడీ చేతులన్నీ చేస్తాను. ఇప్పుడు అంటే చాలా రోజులు అవుతుంది కదా, ఎలా వెళ్ళాలో అడుగుతున్నాం. అన్నయ్య ఇక్కడ అన్నయ్య చూపిస్తున్నారు. అంటే అడిగా మా అన్నయ్యకి, ఈ మధ్యన ఎవరైనా వచ్చారా చూడడానికి అనేసి. అంటేనేమో ఇంక రాలేదు, మొన్న ఒక బ్యాచ్ వచ్చారనేసి అన్నారు. ఇంకా స్టార్ట్ అవబోతుంది అనమాట. అంటే వర్షాకాలం కదా, ఇంక రావడానికి భయపడుతున్నారు. ఇంక తగ్గాక ఇంకొస్తారు. కిందకి ఇలాగ నడుచుకుంటూ వెళ్ళాలండి మనము. ఒకప్పుడు ఇలాగ వెళ్ళే వాళ్ళము, ఈ దారి కానీ అద్దేస్తారు. ఇలాగ వెళ్ళే వాళ్ళం, పావులు వెళ్ళే వాళ్ళము. అలాగేనా? గిత్తాతే కొన్ని ముందు బంక్స్లోని. సరే, థ్యాంక్ యూ. నుంచి వేస్తారు, ఇలాగ రావాలి. దారం ఇలాగ ఉంటుంది, కొద్దిగా బాగోదు. వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. ఎందుకంటే మేమంటే కొండల్లో ఉండేటోళ్ళం కాబట్టి అలాగే నడిచేస్తాము. మీరు ఎక్కడో నుంచి ఏదో అర్థమనేసి వస్తారు. వ్యూ మాత్రం బాగుంటుంది, అలా జాగ్రత్త నడాలి. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి ఇంకా జారుగుంటుంది. మామూలు సౌండ్ వినపడుతుంది, మీకు వినిపిస్తుంది లేదు కానీ మాకైతే బాగా వినిపిస్తుంది. దిగండి. అవజారా ఇలా పైకి వెళ్ళొచ్చు మనము.
ఈ చూసారు కదా ఇలా పైకి వెళ్ళొచ్చు, ఆ పైన ఫ్లో అయ్యే దగ్గర నుంచి వెళ్ళి చూడొచ్చు. మనం ముందు కిందికి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళిపోయేసి మీకు చూపిస్తాను. ఇలా దిగాలి కొద్దిగా. వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి, ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తున్నారు కాబట్టి చూడడానికి. జాగ్రత్తగా దిగేసి జాగ్రత్తగా చూసి వెళ్ళిపోవడం మన బాధ్యత. ఎందుకంటే ఎంజాయ్ చేయడం అంటే ఏదో వచ్చేసి ప్రమాదాలకు గురయ్యేసి ఇబ్బంది పడడానికి కాదు. మనం ఇంత దూరం చూడడానికి వచ్చామంటే జాగ్రత్తగా మనకి ఇది నేచర్ని ఫీల్ అయ్యేసి వెళ్ళిపోవాలి. చూడండి దగ్గరలో వచ్చామండి. అమ్మో చూస్తారు కదా, ఇప్పుడు రెడీయా? 1 2 3 స్టార్ట్. చూసారు కదండి ఎలా ఉంది. ఇదే వాటర్ ఫాల్స్. మీకు మెట్టుగూడ వాటర్ ఫాల్స్ కంటే ఇది బెటర్ అండి. ఎందుకంటే ఫ్లో చూడండి ఎలా వస్తుందో. స్నానం చేయడానికి మెయిన్ గా బాగుంటది, మామూలుగా ఉండదు. చూసారుగా వాటర్ ఎలా ఫ్లో అవుతుందో, ఎంత చూడముచ్చటగా ఉందంటే. ఇదంతా రాయి, ఆ రాయి కింద పడుతుంది అన్నమాట వాటర్. మా వాళ్ళు ఇంక రాలేదు, చూపిస్తాను ఆగండి. రండ్రా రే, ఎలాగుందిరా? హౌ ఇట్ ఫీల్ చెప్పు. మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు రాలేదు ఎప్పుడు, ఫస్ట్ టైం అయింది. ఫస్ట్ టైం వచ్చారు వాళ్ళు. నిజంగా రావాలని చెప్పాలంటే నేను దీంతో సెకండ్ టైం అనమాట రావడము. చూడండి మనం పైకి, మీకు పైకి ఎక్కి చూపిస్తాను. మళ్ళా వాటర్ ఎలా చూపిస్తాను ఇంకా దూరంకి వెళ్ళేసి. ఎలాగుంది వ్యూ? మామూలుగా లేదు, బాగుంది బాగుంది. వీడియో బాగుంది. సౌండ్ చూడండి. మామూలుగా స్నానం చేయడానికి చాలా బాగుంది. కింద లోతు లేదు అసలు, బాగుందనమాట. మట్టి దొరికేస్తుంది చూసారా. స్నానం చేయడానికి బాగుంది నిజంగా. ఒక 20 మంది 30 మంది వచ్చినా పర్లేదు, లోతు అంతకు లేదు. ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నువ్వు వెళ్తా, నువ్వు దూరం. చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అయితే, చాలా ఎంత బాగుంది. మన ఏరియాలో ఉన్న వాటర్ ఫాల్స్ లో ఇది ఓన్లీ ఒక్క ప్లేసే, కానీ చాలా బాగుంది, పెద్దదన్నమాట. మెట్టుగూడ కన్నా బెటర్ అనుకుంటా, మరి మీరేమంటారు? ఒక్క దగ్గర ఇంకా వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువైతే ఇంకా చాలా బాగుంటది. మరి చాలా చాలా బాగుంది. బా కింద కూడా చాలా బాగుందండి. స్నానంకి కూడా బాగుంది. ఇక్కడ కూడా స్నానం చేసుకోవడానికి కూడా వావ్. ఇక్కడ కూడా బాగుందిరా. ఓ నాయనో, మామూలుగా లేదండి అసలు. చూడండి వాటర్ ఎలా పడుతుందో. అక్కడి నుంచి వచ్చాం మనము, అక్కడ ఉన్నారు మా వాళ్ళు. చూడండి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా పర్లేదు, స్నానానికి దానికి బాగా యూజ్ అవుద్ది. ఇంకా ఉంది, అలాగ వెళ్తే పర్లేదు. వెళ్తాను ఒకసారి, ట్రై చేస్తాను వెళ్ళడానికి. దారి ఏమైనా ఉందేమో అనేసి. దారి ఉంది కదా, నిదానంగా వెళ్ళాలి. చూడ ఎలా ఉందిరా. వావ్, ఏమైనా ఉందేమో చూడడానికి వెళ్తున్నాను. అంతే తుప్పులు అయిపోయాయండి, బాగా తిరగడానికి కూడా అవ్వట్లేదు. సరిపోద్ది మరి. ఇంకే కింద ఏమైనా ఉందేమో చూస్తాను.
వెళ్ళడానికి అయితే చాలా కష్టంగా ఉంది. కిందకి వచ్చాను నేను ప్రజెంట్ అయితే. కింద చూడడానికి ఏం లేదండి, అంతే. కిందకి వచ్చినా ఇబ్బంది పడిపోతారు, అనవసరంగా రాకండి. ఆ పైనతో ఆగిపోండి. కింద వచ్చినా మీరు ఇబ్బంది పడడం తప్ప ఏట్లేదు. మొత్తం తుప్పులే, అడివే. మనం రిటర్న్ వెళ్ళిపోదాం. అక్కడుంది వాటర్ ఫాల్స్. మనం ఇప్పుడు పైన వెళ్ళిపోతున్నాము. ఇలాగ వెళ్ళాలి. ఇది మనం వచ్చిన దారి. ఇలాగ వెళ్ళేసి ఎలా ఉంది చూద్దాం. ఒకవేళ బాగా నిండిపోతే ఇలాగ వస్తుంది అన్నమాట. బట్టిది పైనుంచి వస్తుంది వాటర్. వర్షం ఇప్పుడే కాసేపు పడింది కాబట్టి అంతే. ఎలా ఉంది చూద్దాం. వెళ్ళడానికి వద్దో లేదో. అమ్మ బాబోయ్, ఓ చిన్న కాలువలాగా ఉందండి ఇక్కడ. చూడండి, ఇక్కడ మెట్లులాగా వేశారు. అక్కడ దిగడానికి కానీ వెళ్ళకండి ఎప్పుడు. అక్కడ పడితే కింద ఇంకా దారి ఇక్కడ నుంచి వస్తుంది అనమాట వాటర్. అమ్మ, వా, అమేజింగ్. ఈ వాటర్ అక్కడికి వస్తుందండి. ఇక్కడ నుంచి వాటర్ వచ్చేసి నువ్వు ఇక్కడే ఉండరా, భయపడతావు కదా వస్తా. ఇలా పడుతుందండి. ఇలా చూస్తాను. వావ్, చూపిస్తాను. ఇదనమాట పైన వ్యూ ఇలా ఉంటుంది. ఇది పైనుంచి వచ్చి చూపిస్తున్నానండి. మనం కొద్దిగా ముందుకెళ్తే జారి పడిపోతామని మీ ముందుకెళ్ళట్లేదు. ఇంతవరకు పర్లేదు. ఈ వాటర్ అనమాట. ఈ వాటర్ కిందకి అలా జారుకుని వస్తుంది. అంటే పైన ఇవన్నీ ఏంటంటే కాలువ కాదండి, అంటే నేచురల్గా పడతాయి కదా రాయల నుంచి. సెలయేరు నీరు అంటారు నాకు తెలిసి. మేమైతే ఆసీదా అంటాం దాన్ని. ఆ వాటరే వర్షం పడితే గట్టిగా అలాగ వస్తుంది. ఈ వాటర్తోనే వీళ్ళు పంట పొలాలు అనేది పండిస్తారు. పైన పైన ఊర్లో కూడా పొలాలు ఉన్నాయన్నమాట. మీకు చూపించడం మర్చిపోయాను. ఆ వాటర్ అనమాట వస్తుంది. చూడండి ఇలాగ వెళ్తుంది. మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి అవ్వదు. మీకు మళ్ళీ ఇటు వెళ్ళి చూపిస్తాను. అలాగే ఉండండి. దారుణంగా ఉంది. ఇదనమాట వ్యూ అండి. ఇలాగా కిందకి పడుతుంది. ఇలాగైతే వాటర్ రావట్లేదు. ఈ సైడ్ నుంచి వాటర్ రావట్లేదు. ఇందాక చూపించాను కదా, ఆ సైడ్ నుంచి అయితే వాటర్ వస్తుంది. చూడండి వాటర్ ఎలా పడుతుంది. అదే జూమ్ చేస్తాను. అదే ఆ కిందికి వెళ్ళాం మనము. ఇంకా పై అట్టున్నాయి. కొండ మధ్యలో ఉంటుందండి ఇది. చుట్టూ కొండలే, కొండ మధ్యలో ఉంటుంది. మీకు చూస్తే తెలిసిపోద్దండి. దిగాలి. ఇది దిగేసి వస్తే బాగుంటుంది వ్యూ అనేది. డ్రైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, వెళ్ళిపోవాలి ఇంటికి. సరే, వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మేము వెళ్ళిపోతున్నాము. ముందు మళ్ళీ వీడియో తీస్తానో లేదు తెలియదు. చీకటి అయిపోయింది. అయితే వెళ్ళిపోతున్నాము. బాయ్ చెప్పరా. మా తమ్ముడు బాగాలేకపోయినా మీ గురించి సబ్స్క్రైబర్ గురించి వెళ్దాం రా అంటే కాదనుకుంటూ వచ్చేసాడు. బాగాలేదు. అక్షరగా అయితే డెంగ్యూ, టైఫాయిడ్ అన్ని మిక్సింగ్ అయిపోయి ఆడికి బాగాలేదు అసలు. అయినా మీ గురించి మా వాళ్ళు తలుసుకుంటున్నారంటే వచ్చాడు. మావాడి గురించి ఒక లైక్, మావాడి గురించి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఒక 5గురికి షేర్ చేసి మా వాళ్ళని కొద్దిగా సపోర్ట్ చేయండి. మీకు సపోర్ట్ ఉంటే మేము అన్నీ చేస్తూ ఉంటాము. మంచి మంచి వీడియోలు, ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. ఇంకా ఇదే కాదు, బయట ప్రదేశాలకు వెళ్ళేసి మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్క జిల్లాలకు వెళ్ళేసి కూడా మేము వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. మీకు మీ సపోర్ట్ అయితే ముఖ్యంగా మాకు కావాలండి. వీడియో అయితే ఇంతేనండి. మేమైతే వచ్చేసాము పైకి, వాటర్ ఫాల్స్ నుంచి పైకి గ్రామానికి వచ్చేసాము. వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకెవరైనా మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.